వచ్చిన స్వేచ్ఛార్పణలు వారి హస్తాలు బలపరచండి, వారి అవసరాలు అక్కర్లు క్రీస్తు చేసిన మహిమలో తీర్చండి. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మనం దర్శించాలి. అలాగే కొన్ని ప్రకటనలు మీ కృపలో చేశాం. నియామక కూడికలు అన్ని విషయాల్లో, స్పెషల్ మీటింగ్స్లో, గ్రామీణ పరిచర్య, సండే స్కూల్, స్త్రీల పరిచర్య, అన్ని రకాల టెక్నాలజీ ద్వారా జరుగుతున్న పరిచర్యలు అన్నీ మీరు ఆస్వాదించి వర్ధిల్ల చేయండి. మహిమ మీరే పొందండి. దయగల తండ్రి, మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మలను తెప్పరిల్ల చేయండి, మమ్మను బలపరచండి, మమ్మను ప్రోత్సహించండి, మమ్మలను దిద్దండి. ఏదన్నా తప్పుంటే ఖచ్చితంగా ఖండించండి, ఆదరించండి, బలపరచండి. ఆదరణ, పురికొల్పు, క్షేమాభివృద్ధి ఇంకెక్కువగా ప్రసాదించమని, మహిమ మీరే పొందుమని. అతి బలహీనుడను, శారీరకంగా కూడా కొంత అనారోగ్యంతో బలహీనంగా ఉన్నాను. నన్ను బలపరిచి నిలబెట్టండి, శక్తినివ్వండి. క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. ఒకటే వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఈ వచనంలో ఒక పదాన్ని, పౌలు అన్న ఒక మాటను తీసుకొని మనం రెండవ వర్తమానంగా మనకున్న సమయంలో విని మనం ఆధ్యాత్మికంగా ప్రోత్సహించబడదాం. అది ఈ వచనంలో మనం చూస్తాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో ఆ మాట రాసుకోండి. అదే ఈరోజు అంశం పేరు, నేనేమై ఉన్నానో. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్. నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాం అని ఎన్నోసార్లు విన్నాం మనం. అయితే నేనేమై ఉన్నానో అక్కడి వరకే మనం ఈరోజు ధ్యానం చేద్దాం. నేనేమై ఉన్నానో. ఇప్పుడు ఏమై ఉన్నాడు పౌలు అనే ప్రశ్న వేసుకోవాలి మనం. అప్పుడు మనకెన్నో విషయాలు మన వినికిడిలోకి వస్తాయి. ధ్యానం చేస్తే మనం గ్రహించగలుగుతాం. నేనేమై ఉన్నానో. ఏమై ఉన్నావు పౌలన్నా అంటే, మరి ఏమై ఉన్నాడు పౌలు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే ఒక 7 విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను. చాలా విషయాలు చూశాను, వాటిని కలిపి క్లబ్ చేసి కొన్ని 2-3 పాయింట్స్ ఒకటిగా చేసి 7 పాయింట్స్ సెర్మన్గా చేశాను. మరి 12-15 అంటే మీరు ఇక రాయలేకపోతున్నారు. చివరిలో ఒక 5-6 రాస్తున్నారు, తర్వాత ఇట్లా నా ముఖం చూస్తున్నారు కొందరు, అందరు కాదు. అలా ముఖం చూస్తే యవనస్తులే, పెద్దోళ్ళు రాస్తున్నారు, ముసలోళ్ళు పెద్దోళ్ళు రాసుకుంటున్నారు. కానీ వయసు పిల్లలకు కొంచెం ఓపికలు ఎక్కువ కాబట్టి రివర్స్లో మాట్లాడే వాళ్ళు కూడా రాస్తున్నారు. ఎందుకులే వాళ్ళతో లేని పని రాస్తున్నారు, మంచిగా రాస్తున్నారు. కొందరు అప్పుడప్పుడు ఎందుకో ధ్యానిస్తూ మర్చిపోతున్నట్టు రాయడం.
మొట్టమొదటిది, ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన ఒకప్పుడు ఏమై ఉండే ఇప్పుడు ఏమై ఉన్నాడు, ఆ అయ్యున్న దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఇది రిలేటెడ్గా ఉంటుంది మనకు ఆరాధన వర్తమానానికి కూడా. కనుక ఒకప్పుడు ఏమై ఉంటిని, నేనేమై ఉన్నాను దేవుని కృప వల్లనే. దేవుని కృప వల్ల ఇప్పుడు ఏమై ఉన్నాను. ఒకప్పుడు నేను ఏమై ఉన్నాను మామూలుగా. దేవుని కృప దమస్కులో నన్ను దర్శించిన తర్వాత, దమస్కు మార్గంలో జీవపు వెలుగై ఉన్న దేవుడు నాపై ప్రకాశించిన తర్వాత, వాట్ ఐ యామ్, నేనేంటి బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. ఏంటి నేను? దేవుడు దర్శించిన తర్వాత నేనేంటి అనే కోణంలో మనం 7 విషయాలు చకచక త్వరగా మీ దృష్టికి తెస్తాను. గలతీ పత్రికకు రండి. గలతీ పత్రిక మొట్టమొదటి నెంబర్ 1, ఇందులో మొదటి పాయింట్, అంశం పేరు ఏంటి చెప్పండి? నేనేమై ఉన్నానో. మూలవాక్యం చెప్పండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక ఎక్కడ ఉంటుంది? గలతీ పత్రిక పేతురు పక్కన. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13, 14. నేను వ్యంగ్యంగా అనట్లేను, మిమ్మల్ని కొంచెం నవ్విస్తూ చెప్పుదామని యాక్టివ్ చేసి, అది ప్రయత్నం, వేరుగా అనుకోవద్దు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయిచు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వినలేదా? ఒకప్పుడు కృప నన్ను ఆవరించక ముందు యూదా మతనిష్ట గలవాన్ని. ఆ మాట రాసుకోండి, మతనిష్ట. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళు సరిగా జీవించాలని, పాపం అనగా ఎలాగో తెలిసింది. అలాగే దేవుడు ఆ దినాల్లో ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలని దేవుడిస్తే, వీళ్ళు అనేక మనుషులు కల్పించు పద్ధతులు కల్పించుకొని దాన్ని ఒక మతంలాగా చేసేసారు. దాన్ని ఒక మతంలాగా చేసేసారు. కనుక దేవుడు మతాలు పెట్టేవాడు కాదు, వీళ్ళు మతంలాగా చేసేసారు. మతనిష్ట, యూదా మతనిష్ట గలవాడు. ఆయన సమాన వయస్కుల్లో ఆయనంత మతనిష్ట ఎవరికి లేదు. చిన్న వయసులో సన్హెడ్రిన్ సభలో సభ్యుడయ్యాడు పౌలు. అందరిలో గుర్తింపు పొందాడు. మంచి భక్తిపరుడురా, మంచి మతనిష్ట గలవాడురా. అది ఆయన ఒకప్పుడు కృప ఆయనను దర్శించకముందు. ఇప్పుడు నేనేమై ఉన్నాను, ఇప్పుడు ఏమై ఉన్నాను తెలుసా? అది చూడండి. గలతీ పత్రిక 2 పక్కన రాసుకోండి. గలతీ పత్రిక, ఒకప్పుడు ఆయన యూదా మతనిష్ట గలవాడు. ఇప్పుడు ఇది రాస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించు. క్రైస్తవ నిష్ట, క్రీస్తు నిష్టలోకి వచ్చాడు. క్రీస్తు నిష్ట అని రాసుకోండి. ఒకప్పుడు మతనిష్ట, ఇప్పుడు మార్గనిష్ట. హల్లెలూయా. మతం కాదురా రక్షించేది, మార్గం అని తెలుసుకున్నాడు. జీవించువాడను నేను గాను, క్రీస్తే నాయందు, పైన రాశాడు చూడండి 19.
నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతేనే. ఒకప్పుడు ఆ నిష్ట, ఇప్పుడు చచ్చిన వాడిని అయ్యాను. ఇప్పుడు కృపలో బ్రతుకుతున్నాను, క్రీస్తులో బ్రతుకుతున్నాను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట ద్వారా ముగించిన యేసుప్రభులో బ్రతుకుతున్నాను. కృప ద్వారా నూతన నిబంధన ఆరంభించిన ఆ నూతన నిబంధనలో బ్రతుకుతున్నాను. కనుక ఇది నెంబర్ 1. నేనేమై ఉన్నాను? ఏమై ఉన్నావన్నా అంటే, ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాను, లేక ఒకప్పుడు యూదా మతం కింద ఉన్నాను. మత ఛాందస్సవాదులు అంటుంటారు ఈ రోజుల్లో, బాగా వినొస్తున్న మాట కదా. కనుక యూదా మత పిచ్చిలో నేను ఉన్నాను. ఉండి క్రీస్తునే గ్రహించలేకపోయాను, మెస్సియానే గుర్తించలేకపోయాను. కానీ ప్రభువు నన్ను దర్శించి దమస్కు మార్గంలో కరుణించి ఆయనలో నన్ను ప్రతిష్ఠించాడు. అప్పుడు మతపరమైన రోషం, నిష్ఠ, ఇప్పుడు క్రీస్తు కొరకైనా నిష్ఠ, క్రీస్తులో నిష్ఠ. నేనేమై ఉన్నాను? ఏమై ఉన్నావు పౌలన్నా అంటే, క్రీస్తులో నిష్ఠ కలిగి ఉన్నాను. ఎలా అన్నా, దేవుని కృప. ఎలా? బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్. దేవుని కృప వల్ల నేను క్రీస్తులో ఉన్నాను. ఇప్పుడు క్రీస్తు నిష్ఠ కలిగి ఉన్నాను. జీవించువాడను నేను గాను, క్రీస్తే నాయందు జీవించు. 2వది అపోస్తల కార్యాల గ్రంథం. కనుక మనం కూడా మన స్వీయ అనుభవాలు చూస్తుండాలి ఇలా ధ్యానిస్తున్నప్పుడు. ఎప్పుడైనా సరే అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చక్కగా రాసుకోండి. దేవుడు ఇచ్చిన తలంపులు, వాక్య సందేశాలు మనం చక్కగా వ్రాసుకుంటూ వినాలి. హైదరాబాద్కు నటరాజన్ లాజరస్ గారని కేరళ బ్రాహ్మణ్ యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన ఇటే నా వైపే చూడండి, నా వైపే చూస్తూ వినండి, చెప్పగానే అందులోకి బైబిల్లోకి చూసి నాకై చూడకుండా ఉండకండి అంటున్నాడు. అదొక కోణం. అంటే చక్కగా రాసుకునేటప్పుడు రాసుకొని బైబిల్లో చదివేటప్పుడు చూసి చెప్పేటప్పుడు వెంటనే మరలా ఆ వాక్యం అందించే వారి వైపు చూడాలి. కనుక అలా డిసిప్లిన్తో, ఏకాగ్రతతో మనం వాక్యాన్ని వినాలి. వింటున్నట్టు మనం డ్రైవర్లు లారీ డ్రైవర్లు లారీ దోలుకుంటూనే నిద్రపోతుంటారంట, తెలుసా? కొద్దిసేపు స్ట్రేట్గా రోడ్ వచ్చిందనుకో, స్టీరింగ్ ఇక ఒక 80-70 మీద స్టీరింగ్ అది యాక్సిలేటర్ పెట్టి ఇక కొద్ది దూరం అట్నే వెళ్ళిపోయి మళ్ళీ లేచి మళ్ళీ తోలుతుంటారంట. కనుక అలా కూడా ఉంటారంట కొందరు. ఇప్పుడు ఇదేం చెప్పానంటే, మన వాళ్ళు వింటున్నట్టు ఉండి నిద్రపోతున్నారా ఏం అనిపిస్తుంది కదా. మాకు టీచర్ ఉండే ఒకప్పుడు హై స్కూల్లో చదువుకుంటేప్పుడు. ఆమె కొంచెం కన్ను మెల్లెకన్ను టీచర్ గారు. ఎగతాళి చేస్తలేను, టీచర్లు కూడా ఉన్నారు ఇక్కడ. విషయం చెప్తున్నా, హిస్టరీ. రేయ్ లే అనగానే 5-6 లేచేది. ఆమె అందరికాయ చూసినట్టు ఉండేది. మెల్లెకన్ను కదా, రేయ్ లేండి అనగానే 5-6 నిలబడి 5-6 లేస్తారేంద్రని మళ్ళీ కోపం చేసేది. మరి ఏం చేద్దాం, అట్లుండేది. కనుక నిద్రపోయినట్లే, చూస్తున్నట్టే, వింటున్నట్లే ఉండి వినకపోవచ్చు కొందరు. కనుక వినాలి, చక్కగా నోట్ చేసుకోవాలి, బైబిల్లో చూడాలి, అందించేవారు అందిస్తున్నప్పుడు గమనించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుభవ జ్ఞానంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు క్షేమం. భయపడకండి, ఇంత ప్రాసెస్ ఉందా అని. సింపుల్ ఇదంతా. మన మనసు పెడితే చాలు, మంచిది. సందర్భం వచ్చి చెప్పాను. అపోస్తల కార్యం 22:3. నేను కిలికియలో తార్సులో పుట్టిన యోధుడను, అయితే ఈ పట్టణములో గమనియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి. గమనియేలు శిక్షణ. గమనియేలు అంటే ఆ రోజుల్లో
ధర్మశాస్త్ర బోధకుల్లో టాప్ క్యాడర్లో ఉన్నాయన ఆయన, ఫేమస్ చాలా. చిన్న వయసులోనే ఆయన దగ్గర పంపించారు వీళ్ళ అమ్మ నాయన, కోటీశ్వరులు, పౌలు కుటుంబం. కనుక చిన్ననాడే ఒక ఆస్తిపరుడై ఉండి గమనీయుల దగ్గర వచ్చి భక్తి గురించి భక్తి నేర్చుకుంటున్నాడంటే, భక్తి మార్గం లేక భక్తి గురించి. తర్వాత అది మతంలాగా మారిపోయి అలా చేశారు. కానీ చిన్ననాటి నుండే దేవుడు అంటే ఆసక్తి గలవాడు ఆయన. కాకపోతే అక్కడ పరిసరాలు, ఎదుగుదల, మనుషుల పద్ధతులు అలాంటి వాటిలో పడిపోయి మత సంబంధమైన విషయంలో పడిపోయారు. కనుక గమనీయేలు దగ్గర నేర్చుకున్నాడు ఒకప్పుడు. నేనేమై ఉన్నాను, మరి ఇప్పుడు ఏమై ఉన్నాను తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళితిని. పిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చి తిని. చదవాలి. అటు పైన 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అరేబియాలో దమస్కు మార్గంలో ప్రభు దర్శించిన తర్వాత 3 సంవత్సరాలు అరేబియాలో దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అంతకుముందు గమనీయుల దగ్గర నేర్చుకుంది, ఇప్పుడు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. ఏందయ్యా గ్రేస్ ఏం చేసిందయ్యా నీకు అంటే, నాకు ఆయన ప్రత్యక్షతను ప్రసాదించింది, వాక్య ప్రత్యక్షతనిచ్చింది. దేవుని పాదాల చెంతే కూర్చొని నేర్చుకున్నాను నేను, తెలుసా? యేసు స్వామి నాకు నేర్పాడు. అది దేవుని కృప. ఇప్పుడు నాకు ఇంత జ్ఞానం ఉందంటే, ఎవరినైనా మెప్పించగలిగేలా సువార్త చెప్పగలుగుతున్నానంటే, పామరుని దగ్గరైనా, పండితుని దగ్గరైనా, రాజు దగ్గరైనా, బంటు దగ్గరైనా వాళ్ళకు అర్థమయ్యేలా సువార్త నేను చెప్పగలుగుతున్నానంటే, రక్షించబడిన వారికి దేవుని మర్మాలు వివరించి చెప్పగలుగుతున్నానంటే దేవుని కృప. ఎందుకంటే 3 ఏళ్ళు అరేబియాలో ఎడారి ప్రాంతంలో దేవునితో ఏకాంతంగా నేర్చుకున్నాను బ్రదరు. అంతేకాదు బ్రదరు, ఏం బ్రదరు? అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6 నుండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బెతునియాకు వెలుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. పైన 6లో పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు, 7లో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. తర్వాత మాసిదోనియా వాడు దేశస్థుడు ఒకడు నిలిచి మాసిదోనియాకు వచ్చి మా సాయం చేయని ఆయన రాత్రి వేళ దర్శనం చూశాడు. తర్వాత వెళ్ళాడు, యూరప్కు సువార్త బయలుదేరింది. రెండవది మనం చూస్తే పరిశుద్ధాత్ముని బోధ ఆయనను ఆ స్థాయికి తీసుకొచ్చింది. యేసయ్య బోధ, వాక్య బోధ, పరిశుద్ధాత్ముని బోధ, పరిశుద్ధాత్మ నడిపింపు. ఒకప్పుడు గమనీయుల పాదాల చెంత నేను విద్యను అభ్యసించి ధర్మశాస్త్రాన్ని ఏందో అనుకున్నాను బ్రదరు. దేవుడు ఒక్కొక్క విషయం నేర్పిస్తుంటే అసలు విషయాలు అర్థమైనాయి. అందుకే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్. నేనేమై ఉన్నానో అది దేవుని ఉచితమైన కృప. ఏమై ఉన్నావు అంటే, ఈనాడు ఎంతో కొంత వాక్యం ఎరిగిన వానిగా ఉన్నాను, అది దేవుని కృప. నాకు కలిగి ఉన్నది ఏది దాచుకోకుండా 10 మంది చెప్పగలుగుతున్నాను, అది కలిగి ఉండబట్టే కదా చెప్పగలుగుతున్నాను, దేవుని కృప. కనుక నేనేమై ఉన్నాను అంటే క్రైస్తవ నిష్ట కలిగి ఉన్నాను. రెండవది దేవుని ద్వారా వాక్య సత్యాలు నేర్చుకున్నాను. మూడవది మనం చూస్తే అపోస్తల 26:5. ఒకప్పుడు ఏమై ఉన్నాడు మళ్ళా చూద్దాం. 26:5. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక మన మతములో బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. పరిసయ్యుడు ఈయన ఒకప్పుడు
శాస్త్రులు పరిచయులు చాలా నిష్టగా ఉండేటోళ్ళు. యేసుప్రభునే నువ్వేంటి అట్లా అది చేస్తున్నావు, ఆదివారం స్వస్థపరుస్తాయేంటి, నీ శిష్యులేంటి ఆదివారం వెన్ను విరిచి తింటారేంటి, మీరు ఉపవాసం ఉండరా, ధర్మశాస్త్రంలోంచి తీసి యేసుస్వామికి అడ్డు పెడుతున్నారు, ఆటంకాలు చేస్తున్నారు ఆయన దారిలో. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవునికే వీళ్ళు ఆటంకం చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు ఎవరు కూడా. ప్రభువే సమాప్తి చేశాడు. కనుక పరిసయ్యుని తెగ అన్ని అనుమానాలే ఎక్కువ, చీటికి మాటికి తప్పులే. యేసుస్వామినే తప్పుబట్ట చూశారు. యేసు ప్రభునే బెయల్జెబూల్ అన్నారు, దయ్యములకు అధిపతి అన్నారండి యేసు ప్రభును. ఇంక మాట అనడానికి బాధ అవుతుంది, కానీ ఆయన తండ్రి ఎవరు అని కూడా అన్నారు. ఇంకా దారుణంగా అన్నారు, నేను ఇలా అంటున్నాను, నీకోసం నా కోసం ఆయన అవన్నీ పడ్డాడు, అనుభవించాడు. కనుక పరిసయ్యుల తెగ, విపరీతమైన ఆధ్యాత్మిక గర్వం. ఇప్పటి కూడా ఆధునిక పరిసయ్యులు ఎందరో ఉన్నారు. జాక్పునాన్ గారు పరిసయ్యుని లక్షణాలని ఇంతలా పుస్తకమే రాశాడు. నేటి పరిసయ్యుల లక్షణాలు అన్ని తప్పులే, ప్రతి దానికి తప్పు పడతారు. రెండు అవు పడతాయి కదా, వాటి మీద పడతారు ఎక్కువ. కొంగేది గడ్డం ఎందుకు ఏడదామా, కొంగేది నెత్తిన గడ్డం ఎందుకు. ఒక్కోసారి జారొచ్చు గాలికి, వేసుకోవాలి, నేను వద్దంటలేను, కొంగేసుకోవాలి, గౌరవం. గడ్డం పెద్ద తప్ప, గడ్డం పెంచుకుంటే గొప్ప గొప్ప భక్తులు ఎందరో గడ్డం పెంచుకున్నారు. కాకపోతే దాన్ని పోకిరిగా చేసుకోవద్దు, దాన్ని కట్ అఫీషియల్గా గౌరవంగా ఉండాలి. గతంలో చెప్పాను, ఒక ఆయన గడ్డం మీద పెంచుతున్నా అంటే స్పర్జన్ పెంచుకోలేదు, చార్లెస్ స్పర్జన్ గారు పెంచుకోలేదా అన్నాను. ఆయన బతికేంది నీ బతికింది అన్నాడు. వెంటనే నిమిషం ఆగకుండా, ఆయన బతికాడా నీ బతికాడా అన్నాడు. అంటే బతుకు బాగా బతినే గడ్డం పెంచుకోవాలన్నా, చార్లెస్ స్పర్జన్ లాగా ఎదిగినాకనే గడ్డం పెంచుకోవాలన్నా. కొన్ని ఫెలోషిప్లో గడ్డం పెంచుకుంటే దొంగను చూసినట్టు చూస్తుంటారు, నేరస్తుని చూసినట్టు చూస్తుంటారు, పాపిని చూసినట్టు చూస్తుంటారు. మనుషులు కల్పించే పద్ధతులు, ఆధునిక పరిశైలీలు, ఆధునిక ఆనాటి ప్రభువును విమర్శించిన లాంటి పరిశైలీలు. గడ్డానికి తప్పు పట్టాడు, పెద్ద ఆయనని ఏమన్నా ఊకున్నాను, పెద్ద ఆయనైనా చిన్న ఆయనైనా ఊకోవాల్సిందేగా. ఒకప్పుడైతే ఊకోకపోతున్నాం, కానీ ప్రభులు వచ్చాం కాబట్టి ఊకోవాలి. మార్పు అదే కదా దేవుడు తీసుకొచ్చింది. దేవునికే మహిమ. ఆయనే అంటున్నాడు, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఈ లైవ్లో కూడా ఎవరైనా ఇంటోళ్ళు వింటారు. గడ్డాన్ని తప్పు పట్టిండు ఆయన. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మా ఓనికి, మా బాబుకు అమ్మాయిని చూడు అన్నాడు. చూద్దాంలే అని నేను అన్నాను. అంటే మన కులం ఆమెనే చూడు అంటున్నాడు. ఏమైనా సేమ్ క్యాస్ట్, గడ్డానికి ఏమో తప్పు వచ్చింది, కులం మాత్రం ఆమె కావాలంట. పరిసయ్యుని తత్వం ఇది, పరిసయ్యుల తత్వం. రహస్యంగా ఎన్నో ఉంటాయి, అవుపడేది ఏమవుపడుతుంది, కొంగు గడ్డం మీద పడిపోతారు. ఇది సరైనది కాదు. అలాంటోడు ఒకప్పుడైనా ఎవరు, పీటర్ అన్న, పాలన్న, తక్కువడు కాదు అంతకుముందు. అమ్మో మా డేంజరు. ఈడ్చుకపోయాడండి ఇళ్ళల్లోకి వెళ్ళి క్రైస్తవులను. అలాంటోడు ఎలాంటోడు అయ్యాడు. సరే, సమయం పోతుంది. ఇప్పుడు ఏమయ్యాడైనా, అపోస్తలుల కార్యాలు 20:28, క్రీస్తు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రభు బిడ్డ అయ్యాడు. అప్పుడు పరిసేయుడు, ఇప్పుడు ప్రభు బిడ్డ. సంఘ సభ్యత్వం, పరిశుద్ధుల సహవాసం. మనమందరం క్రీస్తు యేసున సహోదరి సహోదరులం. ఎవరికి ఉత్తరం రాసిన సహోదరులారా, ప్రభునందు సహోదరులారా, సహోదరులారా, డియర్ బ్రదరన్. బ్రదరన్ అంటే సిస్టర్స్, బ్రదర్స్ అందరిని కలిపి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులు అని అర్థం. బ్రదరన్ అంటే
కనుక పరిసయ్యుని తత్వం పోయి ప్రేమతత్వం వచ్చింది ఆయనలో. ఆ మాట కూడా రాసుకోండి. మొదటి పత్రిక 13 అని రాసుకోండి. 13వ అధ్యాయం. ప్రేమతత్వం వచ్చింది, పరిసయ్యుని తత్వం పోయింది. దేవుని కృప వల్ల నాకు ప్రేమతత్వం వచ్చింది. ప్రేమతత్వం వచ్చింది. కాల్చబట్ట నా తనువునిచ్చినా, నా ఆస్తినంతా మీ బీదలకు ఇచ్చినా, కాల్చబడుటకు నా శరీరాన్ని ఇచ్చినా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. పరిసేయుడుగా ఉన్నప్పుడు వాడట్ట వీడిట్ట, వీడి దగ్గర రావద్దు, వాడిని ముట్టొద్దు, వీడిని ముట్టొద్దు, వాడు ఎందుకంటే చేస్తాడు, వీడెందుకు, ఇది అప్పుడు దినచర్య. ఇప్పుడు వాళ్ళని ప్రేమించు, వీళ్ళని ప్రేమించు, వాళ్ళని క్షమించు, వీళ్ళని బాగు చేయి, వాళ్ళని బాగు చేయి. ఇది ఇప్పుడు ఇది దేవుని కృప వల్ల. ఎట్లా వచ్చిందమ్మ ఇది? నేనేమై ఉన్నానో ఏంటది? దేవుని కృప వల్ల పరిసయ్యుడు మారి ప్రభు బిడ్డ అయ్యాడు. పరిసయ్యుని తత్వం నుండి విడిపించబడి ప్రేమ తత్వంలోకి వచ్చాడు. ప్రేమతత్వంలోకి వచ్చాడు. నా చిన్నప్పుడు నగరికల్లో అలా చదువుకుంటేప్పుడు 3rd స్టాండర్డ్ ప్రైమరీ స్కూల్, ఆ రోజుల్లో విశ్వవాణిలో కొన్ని పాటలు, పాత పాటలు ఉండేవి. ఆ పాటలో అందులో ఒక పాట ఏంటంటే, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం కదా. మానవ జాతికి, మనుషుల నీతికి సృష్టికర్తవు నీవే, పాప క్షమాపణ, పాపికి రక్షణ, మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఈ పాట రాగా నగరికల్లే గుర్తొస్తుంది నాకు. నగరికల్లు, హాస్టల్, డాంబర్ డబ్బాలు, నోవల్ రోడ్డు. కానీ డాంబర్ మనేమన్నా ఆయన మేడంది బయటికి పోయిందా? లేనట్టుంది, ఆరోగ్యం బాగాలేదు. చిన్నప్పటి పాటలు ఇవి. చిన్నతనంలో మనసులో పడ్డ మొట్టమొదట విశ్వవాణి పాటల క్యాసెట్స్లో వచ్చిన పాటలు ఇవి. అందులో ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, అమర్యాదగా నడవని. అది ఆ పాట మొత్తం 1 కొరింథీ 13 మీదే రాశారు. కనుక పరిసయ్యుని తత్వం నుండి ప్రేమతత్వంలోకి వచ్చాను బ్రదర్. ఎలా అన్నా? దేవుని కృప, గ్రేస్ ఆఫ్ గాడ్, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. కనుక మనం కూడా అంతే. నేను ముందే చెప్పాను, ఇవి ధ్యానిస్తున్నప్పుడు మనలోకి మనం తొంగి చూసుకోవాలి. నేనేమై ఉన్నాను? చాలాసార్లు నేనేమై ఉన్నా దేవుని కృప వల్ల అని ధ్యానం చేశాం. నేనేమై ఉన్నాను అదొక్కటే మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు పరిసయ్యుని తత్వం, విమర్శించడం, ద్వేషించడం, అపహసించడం, త్రోసివేయడం, వెలివేయడం, అప్పుడు నా బతుకు అది. ఇప్పుడు ప్రేమించడం, చెరదీయడం, చెలిమి పంచడం, క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘములు అనేకులను చేర్చడం, చేరిన వాళ్లకు ప్రేమను పంచడం, చేరేలా ప్రేమ చూపడం, చేరాక ప్రేమను పంచడం. 4వది గలతీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతపరమైన ఆధిక్యత నొందిన వాడననియు అని నడవడిని గూర్చి మీరు వింటారు. మొదటి భాగం, నా పితరుల పారంపర్యాచారమందు. ఒకప్పుడు పారంపర్య ఆచారాలు, వాటిలో విశేష ఆసక్తి అంట. పారంపర్య ఆచారాల్లో విశేష ఆసక్తి అంట. అందుకే మతం అయిపోయింది, అది మతంగా మార్చేశారు. సమయం అయిపోతుంది, అందుకే ముందుకెళ్తున్నా. ఇప్పుడేంటి మరి? అపోస్తలుల కార్యం 20 వింటున్నారు అందరూ చక్కగా? 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఒకప్పుడు పారంపర్య ఆచారం, ఇప్పుడు దేవుని కృపావాక్యం. ఆ మాట రాసుకో. వాక్యం మీదే ఆసక్తి,
వాక్యం మీదే నిష్ఠ, వాక్య ప్రకారమే జీవితం, వాక్యానికి ఎవరినైనా అప్పగించడం, ఆచారాలకు కాదు, మనుషుల ద్వారా కల్పించబడిన ఆచారాలకు కాదు, ఆచారాలకు కాదు. కనుక ఎప్పుడు కూడా మనం మానవ కల్పిత ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో పాలు పంపులు పొందకూడదు. వాక్యానికే మనం స్థానం ఇవ్వాలి. వాక్యానికే, దేవుని కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎఫెసీలారా, నేను యెరూషలేములోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏమైద్దో, 3 ఏళ్ళు రాత్రింబగలు ఏడ్చి మిమ్మల్ని సంపాదించాను. జాగ్రత్త, నేను పోయినాక తోడేళ్ళు వస్తాయి, మిమ్మల్ని మందను కనికరించవు, జాగ్రత్తగా ఉండండి. కృపావాక్యానికి అప్పగిస్తున్నాను, వాక్య ప్రకారం బ్రతకండి, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఒకప్పుడు ఏంటి? పారంపర్య ఆచారాలు. ఇప్పుడేంటి అమ్మ? ఇప్పుడేంటి? కృపా వాక్యం. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, స్పీడ్గా చెప్పేస్తాను మరలా. పెళ్ళి అవుతుంటే వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంటే, పిల్లి నాన్ వెజ్లో మూతి పెడుతుందని వాళ్ళ నాయన కమ్మి పెట్టాడంట. ఒక గంప కొనుక్కొచ్చి కమ్మేశాడు. గంప లేకుంటే గంప కొనుక్కొచ్చాడు. వాళ్ళ అబ్బాయి చూశాడు, వాళ్ళ నాయన చచ్చిపోయాడు, ఈయనకు పిల్లలు అయ్యారు, పెద్ద అయ్యారు, వీళ్ళ అబ్బాయి పెళ్లి చేయాల్సి వచ్చింది. వీళ్ళ ఇంట్లో పిల్లి లేదు, పక్కింట్లో వాళ్ళని పిల్లి అడుక్కొచ్చి గంప కింద కమ్మి పెళ్లి చేస్తున్నాడంట. ఎందుకురా అంటే, మా నాయన అట్నే చేశాడు, పెళ్ళి అంటే గంప కింద పిల్లి ఉండాలి, పెళ్ళి 2-3 రోజులు పడుతుంది కదా, ఆ 3 రోజులు గంప కింద పిల్లి ఉండాల్సిందే. అది వాళ్ళ అబ్బాయి చూశాడు. తర్వాత కొంతకాలానికి వాళ్ళకు పిల్లలై వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ నాయన చనిపోయాడు, ఈయన పెళ్లి చేయాలి. వీళ్ళ ఇంట్లో పిల్లి లేదు, పక్కింట్లో కూడా పిల్లి లేదు. పిల్లిని కొనక రావాల్సింది ఎక్కడైనా ఒకసారి. పిల్లి లేకుంటే పెళ్లి లేదు అంటున్నాడు. ఏందంట? పిల్లి లేకుంటే పెళ్లి లేదు. ఎందుకురా? మా తాత అదే చేశాడు. ఎందుకురా? మా నాయన అదే చేశాడు. నువ్వేం చేస్తున్నావు? అది మా సాంప్రదాయం, అవర్ కల్చర్. నీ కల్చర్ పాడుగాను అంటారు బయట తెలిసిన వాళ్ళు. పిల్లి, ఇంట్లో పిల్లి ఉందని మాంసం కూరలో మూతి పెడుతుందని గంప పెడితే అది కల్చర్ అంట. గిట్లనే వచ్చినాయి చాలా పద్ధతులు, ఆచారాలు. చదువుకున్న వాళ్ళు కూడా, తెలివైన వాళ్ళు కూడా ఆలోచిస్తలేరు. వాళ్ళు చేశారు, మేము చేస్తున్నాం, వాళ్ళు చేశారు, మేము చేస్తాం. వాళ్ళు గవర్నమెంట్ బడిలో చదివారు, నీ పిల్లల్ని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేస్తున్నావా? నారాయణ కృష్ణవేనంటున్నావు. మళ్ళీ ఈ ట్రెడిషన్, ఈ ఆచారాలు పద్ధతులు వీటికాడికి వస్తే వాళ్ళకి అయ్యే పాటిస్తావు. ఒక చోట ఒక ఆయన నగ్నంగా బరిబాతలా కూసుంటాడంట. ఆయన కాడికి పోయి వంగబడి ఒక తన్ను తన్నిచ్చుకుంటే పిల్లలు అవుతారంట. చదువుకున్న వాళ్ళు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు పోయి తన్నిచ్చుకుంటున్నారు. ఎంత విచారం! ఎటుపోతుంది జ్ఞానం? నేను ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే, ఎంత చదువుకో, ఎంత జ్ఞానం ఉండు, ఎంత పెద్ద ఉద్యోగం చేయి, ఈ మనుషులు కల్పించిన పద్ధతుల దగ్గరికి వచ్చేసరికి వామ్మో నేను చేయకుంటే నాకేమైద్దో అనే ఒక భయభీతులతో చేసి పడేస్తున్నారు. ఆలోచించట్లేరు, హేతువు వెతకట్లేరు. సారు కూడా, అన్న కూడా అదే పౌలన్న. ఒకప్పుడు మనుషుల పారంపర్య ఆచారాలు వాళ్ళే ఒక రకం, ఈరోజు ఒక రకం ఉండవచ్చు. అలాంటి వాడు కృపా వాక్యంలో పడ్డాడు. ఎలా? దేవుని కృప ద్వారా. నేను ఎవరిని ఎగతాళి చేయడానికి, విమర్శించడానికి చెప్పట్లేను. ఆలోచించాలి, సత్యం ఆలోచించాలి. ఒక వ్యక్తి దిగంబరుడు తంతే పిల్లలు అవుతారా? తంతే ఉద్యోగం వస్తుందా? దేవుడు ఆశీర్వదిస్తే వస్తుందా? దేవుడు జ్ఞానం ఇస్తే వస్తుందా? గర్భఫలం యెహోవా ఇచ్చు, దేవుడు ఇవ్వాలి పిల్లల్ని. ఎన్ని చూసావమ్మా? 5 నిమిషాలు ఉంది. 4 చూసామా? రిఫరెన్స్ రాసుకోండి, నేను చెప్పేస్తాను. వాళ్ళు అపోస్తల కార్యాలు 22:25 నుండి 28 వచనాలు. అలాగే 16 అపోస్తల కార్యాలు 37-38. రోమా పౌరసత్వం గలవాడు పౌలు. నేను రోమా పౌరసత్వం గలవాడిని అంటాడు. నీకు రోమా పౌరసత్వం ఉందా అని అధికారి అంటే, నేను చాలా డబ్బులు పెట్టి కొన్నానే పౌలు అంటే,
నాకు పుట్టుకతోనే వచ్చింది సారు. ఆ రోజుల్లో రోమన్ సిటిజన్షిప్ అంటే ఇప్పుడు అమెరికాలో పౌరసత్వం వస్తే ఎట్లాగా అనుకుంటారో, రోమన్ సిటిజన్షిప్ అంటే అంత గొప్ప ఆ రోజుల్లో. అన్ని రోడ్లు రోమ్కే అని ఒక సామెత కూడా ఉంది ఆ రోజుల్లో. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, తప్పు చెప్తానేమని జాగ్రత్త పడుతుంది. అన్ని రోడ్లు రోమ్కే. రోమా పౌరసత్వాన్ని బట్టి అతిశయించాడు. రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు. దేవుని కృప వల్ల ఏమయ్యాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోక పౌరుడు అయ్యాడు. ఇప్పుడు ఒకప్పుడు రోమా పౌరసత్వాన్ని బట్టి భలే సంతోషపడ్డానయ్యా. నేను బెన్యామీను గోత్రీకున్నని, యూదుడినని భలే ఆనందపడ్డానయ్యా. ఇప్పుడు పరలోక పౌరుడినయ్యా ఆనందించేది నేను. ఇది ఎలా వచ్చింది తెలుసా? బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఉచితంగా దేవుడు ఇచ్చాడు. ఆయన కొరకు బ్రతకక ఎవరి కొరకు బ్రతక నేను, అది పాయింట్ అసలుది. మనం కూడా ఆయన కొరకు బ్రతక ఎవరి కొరకు బ్రతాం? ప్రభు కొరకే ఇంకా నమ్మకంగా బ్రతకాలి. పౌరలోక పౌరసత్వం మనం చూస్తాం. 2 మాటలు నేను త్వరగా చెప్తాను. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1:16, పాపులలో ప్రధానుడను. ఒకప్పుడు పాపులలో ప్రధానుడుగా ఉన్నాడు ఆయన. పాపులలో ప్రధానుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎఫెసు పత్రిక 3:11, కొరింథీ మొదటి పత్రిక 15:8. ఎఫెసు 3:11, కొరింథీ మొదటి 15:8. పరిశుద్ధులలో అత్యల్పుడను. ఒకప్పుడు పాపులలో ప్రధానుడను. ఆ పాపాన్ని చూసి ఏందో అనుకున్నాను నేను, పెద్ద గొప్ప కార్యం అనుకున్నాను నేను, గొప్ప రోషం అనుకున్నాను నేను, ఏదో చేసేస్తున్నాను నా మతం కోసం అనుకున్నాను నేను. నాకు అర్థమైపోయింది. దేవుడు రక్షించిన తర్వాత నా బ్రతుకేంటో, నా జీవితం ఏంటో అర్థమైంది. అందుకే సౌలు అని ఉండే నాకు పేరు. సౌలు అంటే బెన్యామీను గోత్రంలో మొదటి రాజు, ఇశ్రాయేల్లో మొదటి రాజు పేరు పెట్టారు మా వాళ్ళు, సౌలు అని. నా బ్రతుకును చూసి పౌలు అని అపోస్తలు పెట్టారయ్యా నాకు పౌలని. పరిశుద్ధులు పెట్టారయ్యా నాకు పౌలు అని పేరు. పౌలు అంటే చిన్నవాడని అర్థం. బతుకు చూసి పెట్టబడ్డ పేరు పౌలు. కనుక అల్పుడను అకాలములో పుట్టినవాని వంటి వాడిని అంటాడు. పరిశుద్ధుల్లో అత్యల్పుడను, అపోస్తల్లో చిన్నవాడను. కనుక ఆ దీనత్వం, దేవుని వల్ల నాకు దీనత్వం వచ్చింది, తగ్గింపు వచ్చింది. నేను చిన్నోని, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నన్ను నలగొట్టుకుంటున్నాను, నేను సింహం నోటికి చిక్కాను, దేవుడే కాపాడు, ఏది దాచుకోకుండా చెప్పాడు ఆయన. కనుక ఎంతో అతిశయించిన పౌలు ఎంత తగ్గింపులోకి వచ్చాడు దేవుల్లో. ఎలా పౌలన్నా అంటే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 7వది అపోస్తల కార్యాలు 8:3. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయించుంటాను. ఇక్కడ క్రీస్తు యేసు కాడని, ఇంకా చెప్పాలంటే మనం క్రీస్తు విరోధి. రాసుకోండి ఆ మాట, క్రీస్తు విరోధి. 22:4 కూడా చూస్తే అపోస్తల కార్యాల్లో 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గమునున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించి తిని. క్రీస్తు విరోధి. ఎందుకంటే ప్రభువు నీవు హింసించుతున్న క్రీస్తుని అన్నాడు. క్రీస్తు సంఘ విరోధి. 2 రాసుకోండి. క్రీస్తు విరోధి ఒకప్పుడు, క్రీస్తు సంఘ విరోధి. ఇంకో రకంగా చెప్పాలంటే యేసు క్రీస్తు కాడు, క్రీస్తు మెస్సియా. ఆయన రాలే ఇంకా. ఈ యేసు క్రీస్తు కాదు. ఎవడ్రా యేసు క్రీస్తు అనేది? లోపలేత్త అది అన్నట్లు ఆయన విధానం. యేసును క్రీస్తు అంటారు, అభిషిక్తుడు అంటారు, దేవుడు అంటారు. ఆయన నమ్ముకుంటే వాళ్ళు ఎవరు?
అది అన్నట్లు. తర్వాత ఏమయ్యాడంటే క్రీస్తే యేసు అని చెప్పడం మొదలుపెట్టాడు. యేసు క్రీస్తు కాదన్నాను ఒకప్పుడు, క్రీస్తే యేసు అని చెప్తున్నాను ఇప్పుడు. దేవుని కృపలో కనుక ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఏమయ్యాడంటే 1 కొరింథీ 9:16 క్రీస్తు విరోధి ఒకప్పుడు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం ఎన్నో వచనాలు చూడొచ్చు. ఒక మాట చూద్దాం. 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయినా నాకు శ్రమ. యేసే క్రీస్తు, క్రీస్తే యేసు, యేసే క్రీస్తు. యేసు ప్రభువే క్రీస్తే బాబు, క్రీస్తే యేసుకు వచ్చాడా బాబు అనే సువార్త ప్రకటించకుండా ఉండలేను అని ఆయన జీవిత కాలం అంతా సువార్త ప్రకటిస్తూ అనేకులను సంపాదించి అనేక చోట్ల సంఘాలు స్థాపించి అక్కడ పెద్దలను సేవకులను ఏర్పరిచి అప్పగించి ఎంతో గొప్ప సేవ చేసి హతసాక్షి అయిపోయాడు. నేనేమై ఉన్నానో, ఏమై ఉన్నావన్నా అంటే క్రైస్తవ నిష్ట కలిగిన వారిని, పరిశుద్ధాత్మ శిక్షణ, క్రీస్తు శిక్షణ పొందిన వారిని, ప్రభు పిల్లలలో చేర్చబడిన వారిని, ప్రభు సంఘములో చేర్చబడిన వారిని, ప్రభు వాక్యం కృపావాక్యానికి అప్పగించబడిన వారిని, పరలోక పౌరసత్వం గలవాన్ని. ఏమండి, ఆ పరిశుద్ధుల్లో అత్యల్పుడను నేను క్రీస్తు సాక్షిని. ఒకప్పుడు క్రీస్తు దూషకుడును, హింసకుడును, హానికరుడను, ఒకప్పుడు ప్రేమించేవారిని, దయచూపేవారిని, కనికరం చూపేవారిని, ప్రయాసపడేవారిని, ప్రేమ మార్గాన్ని తెలియజేసేవారిని ఇప్పుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నేనేమై ఉన్నాను? యూదా మత నిష్ట ఒకప్పుడు, క్రైస్తవ నిష్ట ఇప్పుడు, గమనియేలు శిక్షణ ఒకప్పుడు, క్రీస్తు పరిశుద్ధాత్మ శిక్షణ ఇప్పుడు, పరిసయ్య తెగను బట్టి అతిశయం ఒకప్పుడు, ప్రభు బిడ్డనని అతిశయం ఇప్పుడు, పారంపర్య ఆచారాలు ఒకప్పుడు, ప్రభు కృపా వాక్యం దాని ప్రకారం బ్రతకడం ఇప్పుడు, రోమా పౌరసత్వాన్ని బట్టి అతిశయం ఒకప్పుడు, పరలోక పౌరసత్వాన్ని బట్టి అత్యున్నత ఆనందం ఇప్పుడు, పాపులలో ప్రధానుడని ఒకప్పుడు, పరిశుద్ధులలో అత్యల్పుడని ఇప్పుడు, క్రీస్తు విరోధిని ఒకప్పుడు, క్రీస్తు సాక్షిని ఇప్పుడు. ఎలా అయ్యావు ఇలా పౌలన్నా అంటే, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ వాట్. నేనేమై ఉన్నానో దేవుని కృప. దయగల తండ్రి, జీవం గల దేవుడు, మహోన్నతుడైన ప్రభు, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నేనేమై ఉన్నానో అనే మాట ద్వారా మాతో మాట్లాడారు పౌలు జీవితంలోంచి. మేమేమై ఉన్నామో, మా ఒకప్పటి జీవితాలు, ఒకప్పటి విధానాలు, ఇప్పుడు మేము బ్రతుకుతున్న బ్రతుకు మీ దయ వల్ల, మీ కృప వల్ల, ఆ వాటిలోకి మేము తొంగి చూసుకుంటున్నప్పుడు మీ ప్రేమ, మీ త్యాగం, మీ పట్టింపు, మీ శ్రద్ధ, ఇవన్నీ చూస్తున్నప్పుడు అయ్యా ఎంతో ఆనందం కలుగుతుంది. పౌలులా మేము కూడా మీ కొరకు రోషంగా, ఒకప్పుడు మతపరమైన రోషం, ఇప్పుడు మార్గం కొరకైన రోషం కనుక మీ కొరకు ఇంకెక్కువ నమ్మకంగా మేము బ్రతుకుతూ పౌలు వలె ఇంకెక్కువగా ఆత్మలను సంపాదించుటకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయటకు, ప్రేమ తత్వాన్ని లోకానికి ఇంకెక్కువ పంచుటకు మీ కృపను ప్రసాదించండి. మహిమ మీరే పొందు. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క, మన విమోచన సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు కలిసి వెళ్ళండి. విన్న వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఇంకెక్కువ ప్రభు కొరకు నమ్మకంగా సాగుతూ సువార్త ఇంకెక్కువ ప్రకటిస్తూ బహుగా ఫలిస్తూ ఇంకెక్కువగా దేవుని మహిమార్థం సాగండి. ప్రైజ్ ది లార్డ్.